సూకింపగము. అర్జున, ఈ లోకమున మానవులు రెండు విధముల ఉండును. దైవీ లక్షణముల వారికి కొందరు, అసుర లక్షణముల వారు మరికొందరు కలరు. దైవీ లక్షణములు విస్తృతముగా తెలపబడినది. ఇప్పుడు అసుర లక్షణములు గూర్చి ఈ విధముగా తెలిపిదని ఇనుము. ఇంతకుముందు చెప్పాడు అసుర లక్షణాలు ఏంటో చెప్పాడు. ఏంటి అసుర లక్షణాలు? క్రోధము, దంభము, మొండితనము, మాటల యందు శేషలందు కఠినత్వము, ఇవన్నీ కూడా అసుర లక్షణాలు. ఇప్పుడు దైవీక సంపదన గురించి చెప్తున్నాను నేను అంటున్నాడు. అసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను కర్తవ్యములను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్య భాషను గాని ఉండనే ఉండవు. అసురులు అంటే రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే ప్రవృత్తి నివృత్తులు అంటే ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యం, నేను చేయాల్సింది ఏంటి నేను చేయకూడదు అనేది వాడు తెలియదు. ఎవరికి? అసురి సంపద కలిగిన వారికి. వారిలో బాహ్య అభ్యంతర శుచిత్వం కానీ, శ్రేష్టమైన ప్రవర్తన కానీ, సత్య భాషను కానీ ఉండనే ఉండవు. ఇవన్నీ కూడా అసురు లక్షణాలు చెప్తున్నారు. జగత్తునకు ఆధారమైనది ఏది లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనేవాడు లేనే లేడనియు, కామ ప్రేరితుడైన స్త్రీ పురుష సంయోగ కారణమున జీవులు సహజముగానే పుట్టుతున్నారనియు, కావున సృష్టికి కామమే తప్ప మరొక కారణం లేదని అసుర లక్షణములు వారు భావించరు. అంటే ఈ అసుర సంపద కలిగిన వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారంటే ఈ జగత్తుకి ఏది ఆధారం లేదు, స్త్రీ పురుష సంయోగం వల్ల కామ ప్రేరితులై ఈ సృష్టి జరుగుతుందే కానీ మరొకటి కాదు అంటూ ఈ సృష్టికి కామం తప్ప మరి ఒక కారణమే లేదని అసుర లక్షణములుగా వారు భావించరు. చూసారా? ఇప్పుడు ఒక మానవుడికి యొక్క లక్షణాలు మానవుడు అందరూ మానవులే. దైవీ సంపద కలిగిన వాళ్ళు ఎవరు, అసురు సంపద కలిగిన వాళ్ళు ఎవరు, అసురు సంపద కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు, దైవీ సంపద కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారని చక్కగా చెప్తూ ఈ అసురు సంపద గురించి చెప్తున్నాడు. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదం చేయు భౌతికవాదులు ఆత్మల గురించి తలంపరు. వారు మందబుద్ధులు, వారు అందరికీ అపకారం చేయు క్రూరులు, వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునికి వినియోగపడును. ఈ యొక్క అసురు సంపద కలిగిన వాళ్ళు వాడి శక్తి సామర్థ్యాలంటే కూడా వాడి తెలివితేటలంతా కూడా వాడి సంపద అంతా కూడా ఏమవుతుంది? ప్రపంచ వినాశమునికి వినియోగపడుతుందరు. ఇట్లా వాడు మిథ్యావాదం, భౌతికవాదులు ఆత్మను గురించి తలంపరు. నీ కంటికి ఏది కనపడుతుందో అదే యథార్థం. కంటికి కనపడింది వాళ్ళు యథార్థం కాదు, నమ్మరు. కంటికి కనపడేది ఏది? బాహ్య ప్రపంచం. నీకు ఆత్మ కనిపించాలంటే అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అయినప్పుడే నీకు ఆత్మ కనపడుతుంది. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ అసుర లక్షణములు కలవారు ఏం చెప్తున్నాడు? దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ అసుర స్వభావం గలవారు యుక్తాయుక్తములకు మరిచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడుతుందరు. మరిచి తమ వాంఛలను యుక్తాయుక్తములు మరిచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడుతుందరు. అజ్ఞాన కారణ మిథ్యా సిద్ధాంతములు ఆశ్రయింతుడు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతుడు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. వాళ్ళు ఏం చేసినా శాస్త్రానికి విరుద్ధమా, శాస్త్రం నమ్మరు. మిథ్యాచారులు. ఏదైతే కంటే కనపడుతుందో అదే యథార్థమని అనేవాడు. ఇవన్నీ కూడా అసలు యుక్తాయుక్తములు మరిచి ఏది మంచో చెడో ఉండదు. వాడికి నోటికి వచ్చిందే మాట, చేతకి వచ్చిందే దెబ్బ. ఇట్లా వాడు తన యొక్క అంటే వాడు కర్తవ్యము అకర్తవ్యం తెలవు. శాస్త్రం గురించి అసలే తెలియదు. దాన్ని పైపెచ్చు ఏం చేస్తారు? శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై
భ్రష్టాచారం అని తెలుసు కదా. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళై ప్రవర్తించరు. మరణించే వారు అంతులేని చింతలోనే మానసికముగా మునిగిపోతుందరు. అంతులేని చింతలోకి మునిగిపోతుందరు. విషయ భోగాలను పోతూ తత్పరులై అది నిజమైన సుఖమని భావింతురు. వీళ్ళు మరణించే వారికి ఎట్లా ఉంటారంటే అంతులేని చింతన. వచ్చింది ఒక 10 ఎకరాలు కొన్నాడు, బాగుంది, మళ్ళీ ఇంకో 10 ఎకరాలు, ఇట్లా ఇక దీనికి అంతులేని చింత. ఒకటి తర్వాత ఒకళ్ళ సంవత్సరాలు ఎట్లా వస్తాయో వీళ్ళకి కూడా ఎట్లా మరణించే వరకు వారు అంతులేని చింతలో మునిగిపోతుందరు. విషయ భోగానుభవింది తత్పరులై అదే నిజమైన సుఖమని భావింతురు. ఇవన్నీ కూడా అసుర గుణాల గురించి చెప్తున్నాడు. వారు ఆశ పాశ పరంపరలచే ఎప్పుడు బంధింపబడుతుందరు. కామ క్రోధ రైతులై ప్రవర్తింతురు. కామ క్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగములు నిమిత్తమై అన్యాయ మార్గము ద్వారా ధనార్జనకు పాల్పడుతుందరు. ఏం చేస్తారు? ఆశ ఉండాలి. ఆ పాశం అనేది తాడై చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం జన్మించిన తర్వాత దైవం అవసరమే. ఆ ధనం ఎట్లా కావాలి? సుఖ సంపదలు అనిపించడానికి. దానికోసం అక్రమార్జన చేయకూడదు. అక్రమార్జన చేస్తే ఏమవుతుంది? పాపం చుట్టుకుంటుంది. పాప ఫలితం ఏమిటి? దుఃఖం. నీకు దుఃఖం లేకుండా ఉండాలంటే పాపం లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉండాలంటే అక్రమార్జన చేయకుండా ఉండాలి. ఎల్లప్పుడూ బంధింపబడుతుంది. కామ క్రోధ పరాయణులై ఎప్పుడు కూడా కస బొస లస అడుగుతారు. కామం క్రోధ పరాయణులై ప్రవర్తించు. విషయ భోగములు నిమిత్తమై ప్రాపంచిక సుఖాల మీద అమిత వ్యామోహం కలిగి ఇదే యథార్థమైన సుఖం, ఆ లోకం లేదు, ఈ లోకం లేదు, ఉంది ఇది లోకం, ఏ రకంగా తన కామవంచలు తీర్చుకుంటానికి అన్యాయ మార్గముల ద్వారా, న్యాయం అన్యాయం ఉండదు, దాని ద్వారానే ధనార్జనకు పాల్పడుతుందరు. నేను మిక్కిలి పురుషార్థని కనుక ఈ అభిష్ట వస్తువును పొంది తిని ఇంకను ఈ మనోరమన్నిటిని సాధించుకుంటకు ఇప్పటికి నా కడ ఎంతో ధనమున్నది. మునుముందు ఇంకను ఎంతో ధనము సంపాదించగలను అని వారు తలంతురు. వారంటే ఎవరు? అసుర స్వభావం కలిగి వారు తలస్తారు, భావిస్తారు. ఏమని? నేను అభిష్ట వస్తువును పొంది తిని, నేను బాగా శక్తి సామర్థ్యం కలిగిన వాడిని కనుక ఈ వస్తువులని కూడా పొందాను. నా మనోరథాన్ని సాధించుకొనగలను. ఇంకా నాలో ఉన్నటువంటి ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నేను సాధించగలను. ఇప్పటికీ నాకు ఎంతో ధనం ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతో ధనము సంపాదించగలను అని వారు తలుపుతారు. అసురు గుణం వాళ్ళు కలిసిన వాళ్ళందరూ కూడా, ఈ భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా అసురులు. రాక్షసులు అంటే ఎక్కడో లేరు. మన భావాలు వికృతం అయితే అసురులు, మన భావాలు దైవీ సంపద అయితే మానవులు దివ్యత్వం పొందుతాడు. దానవులు అధమలోకానికి పొందుతారు. నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులు కూడా వధించగలను. నేను సర్వాధిపతిని కనుక ఈ సుఖభోగములు అనిపించగలవాడను. నేనే సిద్ధులనియు నా గుప్పుట్లో ఉన్నవని, నేనే గొప్ప బలవంతుడని సుఖినని భావించును. ఈ శత్రువులందరూ జయించాను. చూడండి, మహిషాసురుడు ఉన్నాడు, చంబాసురుడు ఉన్నాడు, అనేక అసురులు కూడా ఏమయ్యారు? వీళ్ళందరినీ వధించాను అన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ శత్రువులు వధించాను, ఇంకా వధింపగలను. నేను సర్వాధిపతిని, అన్నిటికి కూడా అధిపతిని. సుఖభోగములు అనుభవించగలవాడును. సుఖము భోగము రెండు మాటలు. సుఖం అంటే ఇప్పుడు చూడండి, నీకు సకల షట్రశోపేతమైన భోజనాలు కూడా టేబుల్ మీద ఉన్నాయి, నీకేమి లోటు లేదు.
స్వీట్ తిందామంటే షుగర్ ఉంది, ఆట తిందామంటే బీపీ ఉంది, ఇంకోటి తిందామంటే ఇంకోటి ఉంది, ఏమి లేకుండా ఉందో చూసారా. అన్నీ ఉండా అనిపించలేదు. భోగం అంటే అనిపించటం, భోగం అంటే సంపద ఉంటూ భోగమే, దాన్ని అనిపించడమే పెద్ద భోగం. దాన్ని సంపద అంటారే కానీ భోగం అనేది ఎప్పుడు దాన్ని ఆస్వాదించి అప్పుడు భోగము అంటారు. సమస్త సుఖభోగములు అనిపించగలవాడు నేనే, సిద్ధులని నా గుప్పిట్లోనే ఉన్నవి, నేనే గొప్ప బలవంతుడిని సుఖిని అంటూ ఉంటాడు అసురు కుటుంబంగా ఎగినవాడు. చెప్తున్నాం, నేనే గొప్ప ధనవంతుడిని, మిక్కిలి పరివారం గలవాడను, నాతో సామాన్యుడు మరొకడు లేడు, సమానుడు మరొకడు లేడు, నేను యజ్ఞము చేయగలను, దానము చేయగలను, యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధముగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణకు లోనై మోహాజాలమునందు చిక్కుకొని అసురు లక్షణముల వారు విషయ భోగములందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకమునందు పడిపోవుచుందురు. వాడు ఏం చెప్తారు? అసురు లక్షణం కలిగినాడు ఘోర విషయ భోగములందు మిక్కిలి ఆసక్తి కలవారై. విషయ భోగాలు అంటే ప్రాపంచిక సుఖాలే శాశ్వతం అనుకుని ఏమనుకుంటాడు, నేను ధనవంతుడిని, నాకు చాలా పరివారం ఉంది, ఈ బంధువులందరూ నా వాళ్ళే, ఎవరు వస్తారండి, మరణించేటప్పుడు ఎవరు నీతో పాటు రాదు, నీతో పాటు వచ్చేది నీ యొక్క పాపము పుణ్యం అని అనుకోడట. నేను మిక్కిలి పరివారం గలవాడు, నాతో సమానుడు మరి ఒకడు లేడు, నేనే పెద్ద బలవంతుడిని, నేనే యజ్ఞము చేయగలను. యజ్ఞం చేయాలంటే ధనం కావాలి, పరివారం కావాలి, అనేక శక్తి సామర్థ్యాలు కావాలి. అటువంటి వాడు నేను దానం ఇవ్వగలను, యథేచ్ఛగా వినోదింపగలను, సుఖంగా అనిపించగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన సమూహితులై చిత్త భ్రమణకు లోనై మోహజాలము చిక్కుకొని అసురు లక్షణముల వారు విషయభోగములంది మిక్కిలి ఆసక్తులై ఘోర నరకమునకు పడిపోచుందరు. వాళ్ళందరూ కూడా ఘోర నరకాన్ని పడుతున్నారు. ఎందుకని? ఈ అసలు గుణములు ఉండటం వల్ల, ఈ భావాలు ఉండటం వల్ల వాడు ఏమవుతున్నారు? ఘోర నరకమునందు పడిపోచుందరు. వారు తమకై తాము గొప్పవారమని భావించుకురుసు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్ను మిన్ను కానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానంగా పేరుకు మాత్రమే యజ్ఞమును ఆచరించుదురు. వాడు కూడా యజ్ఞం చేస్తారంట. ఎందుకు చేస్తారంటే వాళ్ళకి శాస్త్ర విరుద్ధంగా చేస్తారు, శాస్త్రానుగుణంగా చేయరు. ఎందుకంటే ఆడంబరం, అబ్బో చాలా గొప్పగా చేశాడండి, ఎన్నో గోవులు ఇచ్చాడు, ఎన్నో ఆభరణాలు ఇచ్చాడు, బ్రాహ్మణులకు దక్షిణ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నాడు? ఆడంబరం కోసం ఇస్తున్నాడు. కానీ వాళ్ళకి భక్తి శ్రద్ధలతో ఎవరు గర్వోన్మత్తులై ధన దురహంకారముతో కన్ను మిన్ను కానక ఇట్లా చేస్తారు ఈ అసురు కనుమల వారు అని చెప్తున్నాడు. అహంకారము, బలము, దర్భము, కామ క్రోధములకు వసులై ఇతరులను నిందించుసు తన శరీరమందున్న ఇతర శరీరమందున్న అంతర్యామిగా నన్ను ద్వేషించుచుందరు. మనలో ఉండండి అంతర్యామి. చూడండి, ఈనాళ్ళు ప్రతిరోజు అంతర్యామి అని వస్తుంది. అంతర్యామిలో మనలో ఉండండి. జీవుడే పరమాత్ముడు. ఎప్పుడు కూడా ఆ పరమాత్మని ఇతర శరీరముందును అంతర్యామిగా ఉన్న నన్ను దేశించుచుందరు. తమ శరీరంలో ఉన్న ఇతర శరీరం అంతర్యామిగా ఉన్న ఎందుకు దేశిస్తున్నారు? అహంకారము, బలము, దర్భము, కామము, క్రోధముకు వసిలై ఇవన్నీ గుణములు అసలు గుణములు కలిగిన వాళ్ళందరూ కూడా ఇతరులను నిందించుదురు. వాడి పని ఏంటంటే ఇతరులు తిట్టడమే, దూషించడమే.
ఇతరులుగా చెడుని చెప్పడమే తప్పితే వాడు మంచిని గమనించరు. మనిషి అయిన తర్వాత మంచి చెడు ఉంటుంది. మంచిని మనం గుర్తించాలి, చెడుని విసర్జించాలి. ఇతర శరీరమున్న అంతర్యాముగా నన్ను ద్వేషించు సుందరు ఇట్లు ద్వేషించు పాపాత్ములు చెప్తున్నాడు. వాడికి ఏ గతి కలుగుతుందో చెప్తున్నాడు. ఇట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములు క్రూరులై నరాధములు మాట మాటికి సంసారమునందు అసురీయోనులలో నేను పడవేదును. అసురీయోనులు అంటే ఈ యొక్క రాక్షస సంబంధమైన జన్మలు కారకులు అవుతున్నారు. వీళ్ళు చేసుకుందే. ఎట్లు ఇతరులను దేశించు పాపాత్ములు. ఎప్పుడు కూడా దేశించేవాడు పాపాత్ముడు. ఎందుకు? ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు దేశించాల్సిన అవసరం ఉంది. ఇతరులు దేశించు పాపాత్ములు క్రూరులై నరాధములు. వాడుకు అధములు, నరుల్లో అధములు. వాళ్ళు ఏమవుతారు? అసురు స్వభావంలో యోనిలో నేను పడవేయుచుందురు. ఓ అర్జున, ఈ అసురు ప్రవృత్తి గల మూడులు నన్ను పొందగయే. ఈ అసురీ ప్రవృత్తి గలవారు మూడులు నన్ను పొందగయే. ప్రతి జన్మ ఎందును అసురు యోనులలో పొందుచు చివరకు అంతకంటే హీనమైన గతిని పొందుటకు అనగా ఘోరమైన నరకములు పడవేసేదను. ఇప్పుడు ఎవరు కూడా ఎవరు పడేరు. ఈడు యొక్క అంతకంటే హీనమైన పొందుతారు. ఎందుకంటే ప్రతి జన్మయందు అసురులు పొందుచు ఈ జన్మకి దిగుస్తాయే గాని ఊర్ధ స్థాయి లేదు వాళ్ళకి. హీనమైన గతిని పొందుటకు అనగా ఘోరమైన నరకములను పడదరు. వాళ్ళే పడతారు, నేను పడేను చెప్తున్నాడు. కామ క్రోధ లోభమును ఈ మూడు నరక ద్వారమని ఆత్మనాశనమునకు కారణం అనగా మనుషులు అధోగతి పాలు చేయనని కనుక ఈ మూడింటిని త్యజించవలను చెప్పాడు భగవద్గీతలో. గీత త్రివిధము నరక సేద్యం ద్వారము నాశనమాత్మన కామ క్రోధ సదా లోభ తస్మాది తత్రయం త్యజేత్. అంటే కామము, క్రోధము, లోభము ఈ మూడు కూడా నరకానికి ద్వారాలంట. నరకానికి ద్వారాలు ఏంటంటే కామము, క్రోధము, నరకము. ఈ మూడు కూడా ద్వారము. ఇదేంటి? ద్వారము నా ఆత్మని క్షీణింపజేస్తుంది. కామ క్రోధ సదా లోభ తస్మాదే తత్రయం త్యజేత్. అందుకని ఈ మూడు కూడా వదిలిపెట్టాలి. ఏంటి? కామము, క్రోధము, సదా, లోభము. ఇప్పుడు కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమైన కామం అని కాదు, కోరిక. ఎందుకంటే శాస్త్ర విరుద్ధమైన కోరికలన్నీ కూడా నరకానికి ద్వారాలే. దాని తర్వాత క్రోధం అంటే నాకు ఒక వస్తువు దొరుకుతుంది, ఏదో ఇప్పుడు పద్ది మనం చేసే పని ఫలించాలని ఎక్కడ లేదు. కొన్ని ఏదో ఫలించలేకపోవచ్చు. ఫలించలేకపోవడం ఫలానా వాడు కారణం అని వాడి మీద క్రోధం మెచ్చుకుంటాడు. ఎప్పుడు కూడా నీకు ప్రాప్తం అప్రాప్తం అనేది దైవానికి ఈ యొక్క కర్మఫలమే కానీ పరుల యొక్క ఆటంకం ఏమీ లేదు. పరులు నేను ఆటంకపరిస్తే ఆ ఫలితం నీకు రాకుండా పోదు. నీ యొక్క దుష్కర్మ వల్ల ఆ ఫలితం దూరంగా పోతుంది. సత్కర్మ వల్ల నీకు ఫలితం లభిస్తుంది. ఓ అర్జున, ఈ మూడు నరక ద్వారములు బయటపడిన వాడు శుభకర్మలచే ఆచరించు ఆనందం వల్ల పరమగతిని పొందును అనగా నన్నే పొందును. ఈ మూడు లక్షణాలు చెప్పాడు కదండి. కామము, క్రోధము, మూడు నరక ద్వారాలు అన్నాడు. ఈ మూడు బయటపడినాడు. నరక ద్వారం నుంచి బయటపడతాడు. శుభకర్మలచే అటువంటి శుభకర్మలు చేస్తాడు, లేకపోతే అశుభకర్మలే. అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును. శాస్త్ర విధి ముచ్యతే వర్తతే కామకారత నా సిద్ధి మహాప్నోతి నా సుఖం నా పరాం గతిం.
చెప్పాడు. శాస్త్ర విధిని త్యజించి, మనకు శాస్త్రం చెప్పింది, నువ్వు ఇట్లా బతకాలరా, ఇట్లా నడవాలరా, ఇట్లా మాట్లాడాలరా, నీ ఇట్లా ధనార్జన చేయాలరా, ఇటువంటి కోరికలన్నీ కూడా శాస్త్రం చెప్పినట్లు వదిలిపెట్టి ప్రవర్తించువాడు అటువంటి ఏమవుతాడు? సిద్ధిని పొందజాలడు. ఇక పరలోక సుఖములు లభించవు. ఇక్కడ సుఖం లేదు, పరలోకము సుఖం లేదు. పరమగతిని ప్రాప్తించదు. పరమగతి ఇంకేం ప్రాప్తించదు. ఓకే.